ప్రార్థన చేద్దాము. దేవుని మందిరానికి ప్రతి ఆదివారము తప్పనిసరిగా క్రమముగా మనము రావాల్సిందే. దేవుని మందిరానికి ప్రతి ఆదివారము క్రమముగా మనము రావాల్సిందే. బాప్తిసం పొందుకున్న వారందరూ కూడా, మీరు బాప్తిసం తీసుకున్నారు అంటే మీరు ఎవరికి భార్య అయినా తెలుసా? యేసుక్రీస్తుకు భార్య. మరి యేసుక్రీస్తు వారు భార్యాభర్తలు ఎప్పుడు విడివిడిగా ఉంటారా? ఇద్దరు కలిసే ఉంటారు కదా. మరి యేసుక్రీస్తు వారు ఆదివారం రోజున సంఘంలో ఉంటారు. మీరు సంఘంలో లేకోకుండా ఎక్కడెక్కడో ఉంటే మిమ్మల్ని భార్య అంటారా, వేశ్య అంటారా? ఆలోచన చేయండి ఒకసారి. భార్య ఎప్పుడు కూడా భర్త ఇరువురు కలిసి ఉండాలి. కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. వేశ్యతో కలుసుకొనివాడు వేశ్యతో ఏకదేహమై ఉన్నాడని మీరెరగరా? వారిద్దరూ ఏక శరీరమై ఉందురని మోషే చెప్పుచున్నాడు కదా. అటువలే ప్రభువుతో, క్రీస్తుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు అని రాయబడింది. చూడండి, ఇప్పుడు యేసుక్రీస్తులో బాప్తిసం తీసుకున్నారు. మీరు క్రీస్తునందు బాప్తిసం తీసుకున్న తర్వాత యేసుక్రీస్తును ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు. ఆదివారం రోజున మనకి ఎన్ని పనులున్నా కూడా ఆరాధన దినమున వాటిని పక్కన పెట్టేయాలి. వీలుంటే వస్తా కాదు, వీలు చేసుకొని రావాలి. వీలుంటే వస్తా అన్నవాడు విశ్వాసి కాదు. ఎంత వీలు లేకున్నా వచ్చేవాడే విశ్వాసి. టైం ఉంటే వస్తా అన్నవాడు విశ్వాసి కాదు. ఏమంటే పెళ్లి చేసుకున్న తర్వాత భార్య, నాకు టైం ఉంటే వస్తాను నీ దగ్గరికి, లేకపోతే నేను రాను అంటే ఆ పీటల మీద ఏం చేస్తావు? విడాకులు ఇచ్చేస్తావు. యేసుక్రీస్తు వారు కూడా నీకు ఎప్పుడో విడాకులు ఇచ్చేసాడు. నువ్వు యేసుక్రీస్తుని నిర్లక్ష్యం చేసే కొద్దీ నిన్ను నిర్లక్ష్యం చేస్తూనే ఉంటాడు దేవుడు. అర్థమవుతుందా? అసలు నీ వడంబడిక కాదు, నీ నిబంధన కాదు. కనుక ఇప్పుడు మనం ఎవరితో ఏకాత్మై ఉన్నాం? బాప్తిసం తీసుకున్న తర్వాత 17వ వచనం ప్రకారము మనము యేసుక్రీస్తులో ఏకాత్మై ఉన్నాం. కనుక పరిశుద్ధ దినము, ఆరాధన దినము, అపోస్తుల బోధ దినముల రోజున మనం ఇక్కడికి వచ్చి ఏకాత్మగా ఆయనలో ఉండలేకపోతే నువ్వు యేసుక్రీస్తుకు భార్య అని చెప్పడానికి రుజువేంటి? నీ భార్య ఏది అని అడుగుతారు. భార్య ఉండాలి కదా వెంట, అంతేనా లేదా? రేషన్ కార్డు ఉంటుంది, అందులో దాంట్లోనే ఫోటోలు దిగుతారు భార్యాభర్తలు కుటుంబ సమేతంగా. ఏది నీ కుటుంబం? ఏది నీ భార్య? ఏది నీ బిడ్డలు? బాప్తిసం తీసుకున్న తర్వాత నువ్వు ఎవరికి భార్యవు? యేసుక్రీస్తుకు భార్యవు. యేసుక్రీస్తు భార్య మరి యేసుక్రీస్తుకు ఆరాధించడానికి రావడం లేదేంటి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎవరిని బలవంతం చేయడం కాదండి, చెప్పడం, వాక్యం చెప్పడం మా బాధ్యత అంతే. వాక్యం చెప్పటము, దేవుని ముందు మమ్మల్ని కనపరుచుకోవడం మా బాధ్యత. ఎవరు వస్తారో రారో అన్నది నన్ ఆఫ్ ద క్వశ్చన్, అది నా ప్రశ్న కాదు. వాక్య ప్రకారం చెప్పడం నా బాధ్యత. యేసుక్రీస్తు వారు వింటున్నారు, దేవుడు వింటున్నాడు కనుక నా బాధ్యతగా చెప్పాల్సి వస్తుంది. 26వ వచనం, 25, 27, 28 వచనాలు 5వ అధ్యాయంలో, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. మీ భార్యలను మీరు ప్రేమించి అన్నప్పుడు క్రీస్తు దేన్ని ప్రేమిస్తున్నాడు? సంఘము. సంఘం అంటే భార్య. యేసుక్రీస్తు భార్య ఎవరు? సంఘం. ప్రేమిస్తున్నాడు ఆమెను. అది కలంకమైన, ముడత అయినను, అటిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను, నిర్దోషమైనదిగాను, మహిమ కలదిగాను, సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకున్న వలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకున్నాను అని రాయబడింది. ఇప్పుడు వాక్యంతో నేను ఉదక స్నానం చేయాలంటే నువ్వు ఇక్కడికి వస్తే కదా ఉదక స్నానం చేయడానికి. వాక్యముతో కలంకమైన ముడతైనా నీకు లేకుండా నిన్ను పరిశుద్ధపరిచి దేవుని ముందు నిలబెట్టాలంటే
నువ్వు ఇక్కడికి వస్తేనే కదా, వాక్యం వింటేనే కదా నువ్వు పరిశుద్ధపరచబడేది. కనుక నువ్వు భార్యవి, తప్పనిసరిగా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు రావాలి. ఆదివారం రోజు నేను పొలంలో ఉన్నానండి, ఆదివారం రోజు నాకు ఏదో పని ఉందండి, ఆదివారం రోజు నాకు ఏదో ఉందండి, అలా అనేవాడు విశ్వాసి కాడు. వాడు బాప్తిసం తీసుకొని ఉండొచ్చు, వాక్యం చెప్పొచ్చు, అతను సీనియర్ అయి ఉండవచ్చు, కానీ అతను మాత్రము విశ్వాసి కాదు. అతను యేసుక్రీస్తు భార్య అవ్వడానికి అతనికి అర్హత లేదు. ఎందుకంటే దేవుడు చెప్పిన వాక్య విధానాల్ని దాటి వెళ్ళిపోతున్నాడు అనమాట అతను. కాబట్టి ఇది అర్థం చేసుకోండి, దేవుణ్ణి తెలుసుకున్నవాడు దేవుని దగ్గరకు రాక తప్పడు. దేవుని అర్థం చేసుకున్నవాడు ఎన్ని ఆటంకాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, బస్సులు ఆగిపోయినా ఉదయమే పరిగెత్తుకుంటానే వస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే తన భర్తకు ఇవ్వవలసిన విలువ అతనికి తెలుసు గనక. 28 అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరం వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడు ఎవడూ లేడు, కానీ ప్రతి వాడును దాన్ని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుకొనుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరము అవుదురు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు యేసుక్రీస్తు వారు సంఘము ఏక శరీరం అవుతారు, ఒకే శరీరం, ఒకే రహస్య గదిలో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి నువ్వు భార్యగా వచ్చావా? నువ్వు భార్యవా? నువ్వు భార్యవైతే ఏది ఆరాధించడానికి వచ్చావా? అంతే కదండి. భార్య అయితే మనం ఏం చేయాలి? ఆరాధించడానికి. నీ భార్యను, నీ భర్తను ఆరాధించడానికి, నీ భర్తను ఆరాధించడానికి నువ్వు రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. నీ భర్తను నువ్వు గౌరవించాలి, ఆరాధించాలి. వాక్యం అనే ఉదక స్నానము చేత నువ్వు కడగబడాలి. ముడతలైనను మచ్చలైనను కలంకమైన ఏది లేకుండా వాక్యం అనే ఆ సబ్బు ఏం చేస్తుంది? మనల్ని ఉదకము శుభ్రం చేస్తుంది, తనకు యోగ్యునిగా తయారు చేసుకుంటుంది. కనుక అది అందరికీ సాధ్యం కాదన్న విషయం తెలుసు. ఎందుకంటే వస్తూ ఉండే కొద్దీ మనం ఏమై ఉన్నామో మనం రంగు బయటపడతా వస్తుంది అనమాట. నక్క వస్తూ ఉండే కొద్దీ అడవిలో ఒక పెద్ద మీటింగ్ జరుగుతుందంట. ఏమని? నేను రాజు, నేను రాజు, నేను రాజు అని అందరూ కలిసి ఒక పెద్ద మీటింగ్ పెట్టుకున్నాయంట. సింహాసనం ఏమో ఎత్తైన ప్లేస్లో ఉంది, ఇంకా ఎవరు దాన్ని ఎక్కలేదు. నేను రాజు అంటే నేను రాజు, నేను రాజు అంటే నేను రాజు అనుకుంటూ కొట్టుకుంటున్నాయి. ఈలోగా నక్క నీళ్ళు తాగుదామని చెప్పేసి అలా వస్తూ ఉంటే ఒక ఇంటి దగ్గర అక్కడ నీలం రంగంతా కలుపుకొని బట్టలు అద్దడానికి సాకులలో రెడీ పెట్టుకున్నారు. ఇది నీళ్ళు అనుకొని దాంట్లో తల పెట్టేసి తాగడానికి ప్రయత్నం చేసినప్పుడు అది బొలక్కుమని మొత్తం ఏమైంది? ఒలికిపోయింది మొత్తం. ఆ నీలం రంగంతా కూడా దాని శరీరం మీదకి వచ్చేసింది. ఆ నీలం అంతా కూడా దాని మీద పడినప్పుడు అది కొంచెం విచిత్రంగా కనబడుతుంది. ఆరిపోయిన తర్వాత ఎంట్రికలన్నీ కూడా నీలుక్కొని ఇలాగా దాని జూలంతా కూడా ఇట్లా నీలుక్కొని అది కొంచెం విచిత్రంగా కనబడతా ఉంది. ఇది కూడా మీటింగ్ వచ్చింది. మీటింగ్ వచ్చిన తర్వాత అక్కడున్న అవన్నీ కొట్టుకుంటున్నాయి. దీన్ని చూసేపాటికి ఒక్కసారిగా అన్నీ కూడా ఏమైపోయాయి? స్టాప్ అయిపోయాయి. అరే, ఇంత విచిత్రమైన దాన్ని మేము ఎప్పుడు చూడలేదు, ఇది చాలా విచిత్రంగా ఉంది, కనుక దీన్ని ఏమైనా అన్నామనుకో మనకు ప్రాబ్లం అని చెప్పేసి నువ్వే రాజు, నువ్వే రాజు అని చెప్పేసి సింహంతో సహా ఓట్లు వేసేసి దాన్ని పైకి కూసిపెట్టాయి. ఇదేంద్రా నాయన, నన్ను నక్కని తీసుకెళ్ళిపోయి రాజు అంటారు, నేను మీటింగ్కి వచ్చాను, సింహంని రాజు చేద్దామని నేను వస్తే నన్ను రాజు చేస్తానని చెప్పేసి అది చెప్పా పెట్టుకుంటే ఇదేదో బాగుందని చెప్పేసి ఎక్కి సింహాసనం మీద కూర్చోయింది. ఏం చేసింది? ఇంక ఇట్లా అంటుందన్నమాట, చెప్పండి మీ యొక్క సమస్యలు అని. ఏమంటుంది అది? సింహాసనం మీద కూర్చొని కుడికాలు ఎత్తిపైకి ఇట్లా ఏమంటుంది? 4 కాళ్ళు ఉంటాయి దానికి, ఒకటి ఎత్తి ఇట్లా అంటుందన్నమాట. కుక్క కపోవడం మనము చెయ్యికి థ్యాంక్స్ ఇమ్మంటే కుక్క ఇస్తుంది కదా థ్యాంక్స్, ఇట్లా కాలు, అప్పుడు ఇట్లా అంటుందన్నమాట. బోల్ బోల్ అంటుందన్నమాట అందరినీ, చెప్పండి చెప్పండి మీ సమస్యలు అని. అవి తన సమస్యలు చెప్పుకుంటా భయంతో సింహం సైతం వణుకుతూ దాని ముందర వాటి సమస్యలన్నీ చెప్పుకుంటూ ఉన్నాయి. ఈలోగా వర్షం వచ్చింది. ఏమొచ్చింది? ఈలోగా వర్షం వచ్చింది. వాక్యం అనే వర్షం వచ్చింది.
పైనుంచి నిదానంగా వర్షం పడతా ఉంది, వర్షం పడతా ఉంది, వర్షం పడతా ఉంది. సింహము యొక్క కళ్ళల్లో భయం పోయి నిదానంగా సింహపు కళ్ళల్లో ఏం కనబడుతుంది తెలుసా? ఇప్పుడు కోపం కనబడతా ఉంది. దీనికి అర్థం కాలే, దీని రంగంతా పోయిందన్న విషయం. ఏంటి? ఆ వర్షానికి దీని రంగంతా ఏమైపోయింది? మొత్తం పోయింది. ఇంతవరకు ఇంత భయపడుతున్న సింహము ఇట్లా చూస్తుంది. ఇప్పుడు దాన్ని చెబుతూనే ఆగిపోయి ఇట్లా చూస్తూ ఉంది. పారిపోయే రోజు ఒకరోజు వస్తుంది, నిన్ను మింగేసే ఒకరోజు వస్తుంది, లోకం నిన్ను మింగేసే ఒకరోజు వస్తుంది. మనం అనుకుంటాం శాశ్వత కాలం దేవునితో ఉంటామని మనం వాగ్దానం చేస్తాం, మనుషులం కదా. తిమోతిలకు రాసిన 2వ పత్రిక, నిలబడి ఉన్నానన్న నీవు దాన్ని కాపాడుకోవాలని వాక్యం సెలవిస్తుంది. తిమోతిలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. తిమోతికి రాస్తూ 2వ పత్రిక 64లో, క్రీస్తు శకం 64లో పౌలు గారు తిమోతికి రాస్తున్నాడు. ఇది చివరిగా, ఇంకా పౌలు గారు ఎండింగ్ స్టేజ్ వచ్చేసింది. నెక్స్ట్ ఆయనను ఏం చేయబోతున్నారు అంటే తల తీయబోతున్నారు, ఆయన చనిపోబోతున్నాడు. కావాలంటే 6వ వచనం చదువుతాం చూడండి. 2వ తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. అంటే పౌలు గారికి అర్థమైపోయింది, జైల్లో అతనికి శిక్ష విధించేశారు, ఆయనకు శిరచ్ఛేదనం విధించేశారు. నా టైం అయిపోయింది తిమోతి, నన్ను చంపబోతున్నారు, నేను దేవునికి పానార్పణముగా పోయబడుతున్నాను, నా జీవితం అయిపోయింది ఇంకా దేవుని సేవలో అని తను చెప్తున్నాడు. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ అనుగ్రహించును. అయిపోయింది తిమోతి, టాటా బాయ్ బాయ్. ఈ లెటర్ నీకు అందేలోపు నేను ఉంటానో లేదో కూడా గ్యారంటీ లేదు. అయితే నేను మంచి పోరాటం పోరాడి తిని, నా జీవితంలో ఆరంభం నుంచి చివరి వరకు ఏ మాత్రం కూడా పడిపోకుండా జీవించాను. నేను నా విశ్వాసాన్ని కడముట్టించుకున్నాను. ఎక్కడ నా జీవితంలో దేవుని వదిలిన జీవితం, దేవుని పక్కన పెట్టిన జీవితం, దేవుని కోసం నేను పని చేయని జీవితం నా జీవితంలో లేదు. మంచి పోరాటం పోరాడాను, నా కోసం నీతి కిరీటం ఉందని చెప్తున్నాను చూడండి ఆయన. అలా చెబుతూ 9వ వచనంకి వచ్చేసరికి, నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయము. ఎందుకు? ఈలోగా లెటర్ అందితే నన్ను చివరి చూపు చూడడానికి, జైల్లో చివరి చూపు చూడడానికి, లేకపోతే నా మొండెము నా తల మాత్రమే తెగ్గొట్టింది ఇస్తారు. బ్రతికుండగానే నన్ను ఒక్కసారి చూడడానికి వస్తావా నా తిమోతి అని చెప్పేసి నా దగ్గరికి రా అని చెప్తా ఉన్నాడు. అప్పుడు ఏమంటున్నాడు 10వ వచనంలో, దేమా ఈ లోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను అన్నాడు చూడండి. దేమా ఏమయ్యాడంట? మంచి విశ్వాసి. రాకను లోపలికి పిలిచండి. మంచి విశ్వాసి దేమా ఎవరు? ఏ గుడ్ బిలీవర్. ఒకప్పుడు మంచి విశ్వాసి, పౌలుతో శీలతో వీళ్ళందరితో తిరిగిన వాడు. ఇప్పుడు ఏమయ్యాడమ్మా ఈ సమయానికి? పౌలు గారేమో పరలోకానికి ప్రయాణం కడితే, దేమా ఏమో ఈ లోకమును స్నేహం చేసి లోకములో కలిసిపోయాడు. అంతే. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా కలిసిపోతారో తెలియదండి. మనం అనొచ్చు నోటితో, శాశ్వత కాలం నేను ఉంటా దేవునితో, జగత్తు పునాదులు వేయబడక మునుపు నీవు దేవుని లెక్కలో లేకపోతే నువ్వు అనుకున్నది ఎలా జరుగుతుంది? దేవుని ఎన్నికలో ఉన్నవాడు దేవుణ్ణి ఎప్పటికి వదలడు. దేవుని కంటే ఎక్కువ దేన్ని ప్రేమించడు. దేవుని కంటే సమయాన్ని, కార్యాన్ని దేనికి ఇవ్వడు. వేరే దానికి ఇస్తున్నాడు అంటే ఆ రోజు ఏదో పుణ్యంగా వస్తున్నాడు, నేను వస్తేనే దేవునికి తగ్గుతుంది, నేను వస్తే దేవునికి ఏదో లాభం అన్నట్లుగా వస్తున్నాడు అంటే అతను దేవుని సంబంధి కాడు. ఏ రోజు ఒకరోజు బ్యాక్ అవుతాడు, ఏ రోజు ఒకరోజు వెనక్కి వెళ్ళిపోతాడు. కానీ దేవుని సంబంధం ముందుకు కొనసాగుతూనే ఉంటాడు. దేవుని సంబంధం ముందుకు పరిగెడతాడు. దేవుని సంబంధి కానివాడు ఎప్పటికి ఇట్లా దేమాలాగా ఇహలోకమును ప్రేమించి ఏం చేశాడట? వెళ్ళిపోయాడు. మన విశ్వాసాన్ని మనం ఏం చేసుకోవాలి?
కాపాడుకోవాలి. 5 మొదటి తిమోతిలు రాసిన పత్రిక 5వ అధ్యాయము, మొదటి తిమోతిలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం చూడండి. 11వ వచనం చూడండి. మధ్యలో మాట ఉంటుంది, మొదటి విశ్వాసమును వదులుకొని రాను అని రాయబడి చూడండి. అక్కడ మొదటి విశ్వాసమును వదులుకొనిరి. ఏమయ్యారు చూసారా? మొదటి విశ్వాసం ఏమైంది? వదులుకున్నారు. మొదటి విశ్వాసాన్ని వదులుకోవచ్చు. మొదటున్న విశ్వాసం, మొదట ఎంత ఆసక్తి, ప్రార్థన, ఉపవాస ప్రార్థన, కూడికలు, ప్రార్థనలు, ఏది? మొదటి విశ్వాసాన్ని కోల్పోయావు. కోల్పోతే ఏమవుతుంది? నిదానంగా నువ్వు లోకాన్ని ప్రేమించడం మొదలు పెడతావు. నిదానంగా లోకాన్ని ప్రేమిస్తే ఏమవుతుంది? ఇక దేవుణ్ణి వదిలేస్తావు. మేము రామ్ అని చెప్పేస్తావు. మాకు దేవుడు అవసరం లేదు. గంటల కొద్దీ బల్లలు కొట్టిన వాళ్ళు, పాటలతో దంచిన వాళ్ళు, దేవుని కోసం ఎన్నెన్నో చెప్పిన వాళ్ళు, ఏమేమో చేద్దామన్న వాళ్ళు ఏమైపోయారు? చివరికి మొదటి విశ్వాసాన్ని వదులుకొని వెనక్కి అని రాయబడింది. వెనక్కి వెళ్ళిపోతారు. చూడండి, ఇంకా అదే మాట మనం చూస్తే కింద 6వ అధ్యాయము 21వ వచనం, ఆ విషయములలో ప్రవీణులు కొందరు అనుకొని విశ్వాస విషయములో తప్పిపోయిరి. మేము ప్రావీణ్యత గలవారం, మాకు జ్ఞానం ఉంది, మాకు అది ఉంది, ఇదంది అని చెప్పుకుంటా చివరికి ఏమైపోయారు తెలుసా? వీళ్ళు విశ్వాసములో కోల్పోయారు. విశ్వాసాన్ని వదిలేశారు. వారి యొక్క చివరి స్థితి చూడండి ఎలా అయిపోయిందో. నేను ఒకటే చెప్తా, ఆదివారం చర్చికి రాకపోతే నువ్వు బాప్తీసం తీసుకోవద్దు. ఆదివారం చర్చికి వస్తేనే బాప్తీసం తీసుకో, లేకపోతే నువ్వు మరింత కఠినమైన శిక్ష పొందుకుంటావు. ఎందుకంటే నీ భర్తతో నువ్వు కనబడాలి. నీ భర్త యేసుక్రీస్తు వారు. నాకు ఈ పనులు ఉన్నాయి, ఆ పనులు ఉన్నాయి అన్నప్పుడు నువ్వు అప్పుడు ముందు చూసుకోవాలి. అన్ని పనులు వదిలేసి నీ భర్త దగ్గరికి రావాలి. 20 ఏళ్ళు పుట్టింట్లో ఉంటావు. 20 తర్వాత వివాహమైగానే నువ్వు మెట్టింట్లో ఉండాలి. 20 ఏళ్ళు నీ ఇష్టం వచ్చినట్లు పాపంతో జీవించినంత కాలం బాప్తిజం పొందుకున్నప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు జీవించావు. అది నీ ఇష్టం వచ్చినట్ల, అది నీ పుట్టినిల్లు. ఇప్పుడు నువ్వు మెట్టినిళ్ళకి వచ్చావు, యేసుప్రభు దగ్గరికి వచ్చావు, యేసుప్రభుని నమ్ముకున్నావు, ఆయనకు తాళి కట్టించుకున్నావు, భార్య అయ్యావు, ఉంగరం పెట్టించుకున్నావు, ఆయనతో ఏకమయ్యావు. కానీ ఇంకా నాకు లోకం కావాలి, లోకపు ఆలోచనలు కావాలి అంటూ ఉన్నావంటే నువ్వు భార్యవా వేశ్యవా అని చెప్తుంది బైబిల్. ఆలోచన చేద్దాం. ఇక్కడ తిమోతిలు రాసిన మొదటి పత్రికలో 11వ వచనం చూసాము, 21వ వచనం చూసాము. 6వ అధ్యాయంలో వీరు విశ్వాస విషయంలో ఏమయ్యారు? వెనకెళ్ళిపోయారు, తప్పిపోయిరి. బ్యాక్. విశ్వాసంలో తప్పిపోయారు. అసలు ఇలా విశ్వాసంలో తప్పిపోవడానికి మరొక కారణం కూడా చూడండి. 6వ అధ్యాయం 9వ వచనము, ఒకరు విశ్వాస విషయంలో తప్పిపోవడానికి ఎక్కువ శాతం ఒక గొప్ప కారణం ఉంటుందండి. ఒక గొప్ప కారణం ఉంటుంది. ఆ కారణం ఏంటో చూడండి. ధనవంతులగుటకు అపేక్షించి వారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములైన అనేక దురాశలోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను, నాశనములోను అది ముంచి వేస్తాయి. చివరికి అవి నాశనములో ముంచేస్తాయి. నాశనం అయిపోతావు. ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడునకు మూలం. కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో చివరికి తమ్మును తామే పొడుచుకొని, అంటే ఆ రోజుల్లో కత్తులు ఉన్నాయి కూడా పొడుచుకున్నారు. ఈ రోజుల్లో టాబ్లెట్లు వేసుకోవచ్చు, నిద్ర మాత్రలు. ఈ రోజుల్లో ఇంట్రీ పురుగుల మందు వీడు తాగి చచ్చిపోవచ్చు, ఊరేసుకోవచ్చు, బావిలో పడవచ్చు, లారీ కిందో ట్రైన్ కిందో యాక్సిడెంట్ అయి చావచ్చు. ఏ రకంగానో ఒక రకంగా తన్ను తాను ఆత్మహత్య చేసుకుంటాడు. చివరికి బ్రతకలేక అప్పులు ఎక్కువై డబ్బు సోదరులో పడి ఆ బిజినెస్ ఉంటూ ఈ బిజినెస్ అంటూ ఆ ఊరంటూ ఈ ఊరంటూ తిరిగి చివరికి తన జీవితం ఏమైపోతుందంటే హఠాన్ మరణం. ఒకవేళ అలా తను మరణించకపోయినా ఆత్మీయంగా అతను ఎప్పుడో చచ్చిపోయాడు.
శారీరకంగా చనిపోవటం విషయం చెప్తుంది. కొత్త నిబంధన, పాత నిబంధన కాదు ఇది. కనుక ధనం మనల్ని మోసం చేస్తుంది. కనుక ధనం నుండి ఏమైపోయారు వీళ్ళు? చివరికి ధనం వైపు ఏ మనిషి యొక్క మనస్సు మలుతుందోనండి, ఆ క్షణమే అతను విశ్వాసాన్ని కోల్పోతాడు. మంచి చెడులు తెలివినిచ్చు వృక్ష ఫలం వైపు ఎప్పుడైతే ఆమె యొక్క మనస్సు మళ్ళిందో అప్పుడు ఏం జరిగింది చెప్పండి మీరే? ఏం జరిగింది చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. జైశాలి ఇట్లా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అడు కూర్చొని కొన్నిసారి జై. ఇది రాకూడదు, బేస్ మాత్రం రావాలి. చెప్పండి. విశ్వాసము నుండి కోల్పోవడానికి కారణం మీకు అర్థమవుతుందా? ధనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం. ఎవరును ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనేరని దేవుడు చెప్పాడు. నువ్వు అవన్నీ తెలుసుకున్నావు, తీసుకున్నావు, వచ్చావు, బాప్తిసం తీసుకున్నావు, తిరిగి మరలా అదే లోకం వైపుకు మలుచున్నావు. సరిగ్గా సౌండ్ రావట్లేదు చూడరా. ఎక్కడైనా లూజ్ కనెక్షన్లు ఉన్నాయా ఏమన్నా చూడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములో పోరాడు మీ భోగేచ్ఛలను బట్టే కదా అని రాబడించండి. ఇంట్లో యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి? లోకములో యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి? అన్నదమ్ముల మధ్య గొడవలు ఎందుకు జరుగుతున్నాయి? భార్యాభర్తల మీద యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి? మనిషి లోపల భోగేచ్ఛలు ఉన్నాయి. ఏమున్నాయి? భోగేచ్ఛలు. మన దగ్గర ఉన్నా కూడా నాకు అవి కావాలా, ఇవి కావాలా, అవి కావాలని ఎక్స్ట్రాగా పోతాం చూడు, అప్పుడు యుద్ధాలు జరుగుతాయి. మన దగ్గర వేసుకోవడానికి 10 చీరలు ఉన్నాయి, ఇంకా చీరలు కావాలా, ఇంకా జాకెట్లు కావాలా, వేసుకోవడానికి 2 జతలు చెప్పులు ఉన్నాయి, ఇంకా కావాలా, కనబడిందన్నా కావాలా. కనబడిందలా ఎలా అంటే యుద్ధాలు జరగకపోతే ఏం జరుగుతాయి? గొడవలు రాకపోతే ఏమొస్తాయి? సర్దుబాటు లేని జీవితం. అందుకే బైబిల్ ఏముంది? మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవంలో పోరాడు మీ భోగేచ్ఛలను బట్టే కదా. మన అవయవాల్లో ఏం పోరాడతాయి? చెయ్యికి వాచ్ కావాలంటది, అది కూడా మంచి వాచ్ కావాలంటది. చెవులకి కమ్మలు కావాలంటది, ముక్కుకి ముక్కరాయి కావాలంటది, కాళ్ళకి గజ్జలు కావాలంటది. అవునా లేదా? ఈ చెయ్యికి ఇక్కడ మెండలో గొలుసు కావాలంటది, ఇక్కడేమో బ్రాస్లెట్ కావాలంటది. అవునా లేదా? వడ్డానం కావాలంటది. కడుపు పెద్దదైతే చాలా కష్టమవుతుంది మళ్ళా. అవునా? వడ్డానం కావాలంటది. ఇది ఎన్ని కోరికలు కోరుతుందో. మంచి వస్త్రాలు, మంచి బట్టలు వేసుకోవాలని కోరుతుంది. భోగేచ్ఛలు, సర్దుబాటు లేని జీవితం, సామాన్యతలో ఉండాలన్న ఆలోచన లేని జీవితం. బైబిల్ ఏముంటుందంటే సుఖభోగములు యందు ఉన్నది బ్రతికుండి సచ్చింది అన్నాడు. సుఖభోగాలు కోరుకునేది అది మగవాడైనా ఆడదైనా బ్రతికున్నా చచ్చిపోయింది అంటాడు. సుఖభోగాలు కోరుకోవడానికి మనం దేవుని దగ్గరికి రాలేదు. త్యాగాలు చేసుకోవడానికి మనం దేవుని దగ్గరికి వచ్చాం. 2వ వచనం. మీరేం చేస్తారంట? మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటలేదు. ఆశిస్తారు. ఏం ఆశిస్తారు? ఏం ఆశిస్తారు? మంచి జీవితం, భోగేచ్ఛల జీవితం, ఇష్టం వచ్చినట్టు బ్రతకడం. లేస్తే బిర్యానీ కావాలా, కూర్చుంటే ఇడ్లీలు కావాలా. అవునా లేదా? మన స్థితి ఎంత, మనం ఎంత, మన పరిస్థితి ఎంత? అవునా? హోటల్ ఫుడ్ తినేంత భవిష్యత్తు ఉందా మనకి? హోటల్లో తింటే ఒక బిర్యానీ 120 రూపాయలు, 4 తిన్నామంటే ఎంత అవుతుంది? 480 రూపాయలు. అదే ఇంట్లో 1 కేజీ చికెన్ తెచ్చుకుంటే 10 మంది తినవచ్చు. అది ఇటు భర్తకు భార్యకు ఇరువురికి కూడా ఉండాలి మనస్సు. అర్థమవుతుందా లేదా? మన దగ్గర ఉన్నదాంతో సర్దుబాటు చేసుకునే స్థితి మనకు ఉండాలా. సోనామసూరు లేదు. ఏమి ఇది లోపల కడుపులోకి పోదా? ఇది కడుపులోకి పోదా? స్టోర్ బియ్యం కడుపులోకి పోదా? దాంతోనే సర్దుబాటు చేసుకోవాలి. మనము ఈ లోకమునకు బతకడానికి వచ్చాం తప్ప ఇక్కడే బ్రతికి తినడానికి రాలేదు. ఆ పూటకు మనం బ్రతికి లోకమును వదిలి పరలోకానికి వెళ్ళిపోవాలి. మన ఊరు ఏది? స్వర్గలోకం. అక్కడికి వెళ్ళడానికి మనం ఈ లోకములో ఎవరో నేను చెప్పారు,
ఒక టీ కప్పు తీసుకొని ఒకడు పరిగెడుతూ ఉంటాడు రోడ్లో, అవునా? ఒక అతను రోడ్లో పరిగెడుతూ ఉంటాడు, చూసారా మీరు? టీ కప్పు తీసుకొని. అతనికి డబ్బు అంటే ఏంటో తెలియదు ఇంతవరకు. డబ్బు ఇచ్చినా కూడా తీసుకోడు, కేవలం టీ షాప్ దగ్గరికి వెళ్ళి టీ వేస్తేనే తాగుతాడు. ఆ టీ తాగడంతోనే, ఆ నీళ్లు తాగడంతోనే అతను ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి చూస్తున్నాం మేము. అతను బ్రతుకుతున్నాడు, డబ్బు కోసం వెంపట్లాడుతున్నాడు, నీవు బ్రతుకుతున్నావు. లోకంలో భోగేచ్ఛలు సుఖభోగాల కోసం బ్రతుకుతున్నావు, నీవు బ్రతుకుతున్నావు. అతనికైనా దేవుడు ఏమైనా జాలిపడి పరలోకం ఏమొచ్చేమో కానీ నీకు ఇవ్వడు. ఒకవేళ స్పెషల్ కేటగిరీలో తిరిగి అతని కృప పొంది అతను తీసుకుపోయి పరలోకంలో కూర్చోబెట్టొచ్చేమో కానీ నన్ను కూర్చోబెట్టడు. ఎందుకంటే మనం బాగా తెలిసి కొవ్వు పట్టిన మెదడు కలిగిన వారం. అందుకే బైబిల్ ఏమంటుందంటే, నీ భోగేచ్ఛల ప్రకారం నడవడానికి దేవుడు నిన్ను పిలవలేదు. ఒకవేళ లోకంలో ఉంటే, నువ్వు బాప్తిసం తీసుకోకపోయి ఉంటే, లోకానుసారంగా బ్రతికితే అది నీ ఇష్టం, దేవుడు అడగడు దానికి. నువ్వు బాప్తిసం తీసుకున్నావు, దేవుని దగ్గరికి వచ్చావు, ఇప్పుడు నీ జీవితంలో మార్పు రావాలి. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటలేదు. దాని విషయంలో నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకునలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకదు. వీళ్ళు దేవుని దగ్గరికి రారు, దేవుని అడగరు, వీరు సొంతంగా ప్రయత్నాలు చేస్తారు, వీళ్ళకి ఏమీ దొరకదు. మీరు అడిగినా ఎలా అడుగుతారు? మీ భోగముల నిమిత్తం వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు గనక మీకేమీ దొరకట్లేదు. ప్రభువా, నువ్వు నాకు ఇస్తే నేను నీ పని చేయడానికి వాటిని ఉపయోగిస్తానని అడుగుతారు ఎవరైనా? చెప్పండి. నాకు ఒక ఉద్యోగమి, లేకపోతే నాకు మంచి జీవితమి, లేకపోతే నాకు మంచి లైఫ్, నేను ఆ ధనాన్నిలో నీ పని చేస్తా, నీ సువార్త చేస్తా, లైఫ్ లాంగ్ నీ కోసం నేను జీవించడానికి దాన్ని ఉపయోగించుకుంటా. నన్ను ఇంతలో ఉన్నవాడిని అంతలో చేసావు గనక నీకోసం నేను గొప్ప చేస్తా. గొర్రెల కాపరిగా ఉన్న దావీదును దేవుడు తీసుకెళ్ళిపోయి అంతఃపురములో ఉన్నతమైన స్థితిలో పెట్టినప్పుడు దావీదు ఏం చేశాడు? ఒకరోజు తన మేడగది మీద నుండి ఇలా వచ్చి దేవాలయాన్ని చూశాడు. ఇలా చూశాడు. ఎలా చూశాడు? దేవాలయం ఎలా చూశాడమ్మా? దేవాలయాన్ని. ఆయనేమో గుడారంలో ఉన్నాడు, నేనేమో 2 అంతస్తుల మేడలో ఉన్నాను. ఏంటి నా బ్రతుకు? నేను ఎక్కడున్న వాడిని తీసుకొచ్చి నన్ను ఎక్కడ పెట్టాడు? ఆయన చూడు గుడారంలో ఉన్నాడు. ఆ గుడారంలో వాళ్ళు వేసుకున్న గుడారాలు ఉన్నాయి కదా, అక్కడ వాళ్ళు వేసుకున్నారు కదా గుడారాలు, వాళ్ళు వేసుకున్న గుడారాల్లో దేవుడు ఉన్నాడు. ఈయనేమో 2 అంతస్తుల మేడలో ఉన్నాడు. పైనుంచి ఇట్లా చూశాడు కిందకి దేవుణ్ణి. దేవుడు ఆకాశ మహాకాశాలు పట్టని వాడు, భూమి నా పాదపీఠం, ఆకాశం నా సింహాసనం, నా కోసం మీరు ఎలాంటి మందిరం కట్టగలరు అన్న మహాదేవుడు ఇట్లా చూస్తే కనబడాలి. కానీ దావీదు ఇట్లా చూశాడు. అప్పుడు వెంటనే మనసులో తనకు ఒక రకమైన బాధ కలిగింది. అప్పుడు అర్థమైంది, గొర్రెల కాపరిగా ఉన్న నన్ను దేవుడు ఇంత ఎత్తులో తీసుకొచ్చి పెట్టాడే, దేశానికి రాజును చేశాడే, నేను దేవుని కోసం ఏదైనా చెయ్యాలి, నన్ను గొప్పగా చేశాడు, దేవుని కోసం నేనేదో చెయ్యాలి అని నిర్ణయం తీసుకున్న మరుక్షణమే తన దగ్గర ఉన్న ధనములో సగభాగమును పక్క తీశాడు. తనకున్న దాంట్లో సగభాగమును పక్క తీసి తర్వాత తను అందరిని పిలిపించి అధికారులను అధిపతులను, సహస్రాధిపతులను, శతాధిపతులను వాళ్ళందరితో ఒక నిర్ణయం చేసుకున్నాడు. నేనైతే ఇలా అనుకున్నాను, నన్ను గొప్ప చేసిన దేవుణ్ణి, నేనైతే ఇలా అనుకున్నాను, నా దేవుని కోసం ఒక గొప్ప మందిరం, నేను ఇలా చూస్తే ఆ మందిరం కనబడకూడదు, నేను ఇలా చూస్తే ఆ మందిరం నాకు కనబడాలి. అంత గొప్ప మందిరాన్ని కట్టడానికి నాతో చేయగలుగుతారా? నాతో చేయగలుగుతారా? నాతో చేయగలుగుతారా? దేవుని ఉన్నతమైన స్థానంలో పెడదాం, దేవుని ఉన్నతమైన స్థానంలో చూద్దాం. ఆయన గొప్పగా ఉండాలి. ఆయన ఐగుప్తులోంచి వచ్చినప్పుడు అలాగే గుడారంలో ఉన్నాడు. ఏ రోజు నాకు దేవాలయం కట్టమనలేదు ఆయన. మనమే చొరవ తీసుకుందాం, మనం ఆయనకు ఉన్నతమైన స్థానంలో పెడదాం అని చెప్పగానే దావీదు మాటకు సమ్మతించిన సహస్రాధిపతులు, శతాధిపతులు, దశాధిపతులు, ఉన్నతమైన అధిపతులు అందరూ వచ్చి, సైన్యాధిపతులు వచ్చి, మేము సైతం, మాది సైతం, మేము సైతం, మాది సైతం అంటూ బంగారు, వెండి, ఇత్తడి, రాళ్ళు, తర్వాత కర్రలు, తర్వాత దేవదారు వృక్షములు, మాణిక్యములు, వజ్రములు, వైఢూర్యములు తీసుకొచ్చి ఇట్లా ఇచ్చేసారంటండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మందిరానికి కావలసిన సమస్తమును దావీదు సమకూర్చాడు. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం. నిన్ను దేవుడు ఎందుకు లేవనెత్తుతాడో తెలుసా? నిన్ను దేవుడు ఎందుకు గొప్ప చేయాలో తెలుసా? నువ్వు ఆదివారం రాకపోతే గొప్ప చేయాలా? ఆరాధన చేయకపోతే గొప్ప చేయాలా? దేవుని పని చేయకపోతే గొప్ప చేయాలా? నువ్వు రాజకీయాలు ఎంబడి తిరిగితే నేను గొప్ప చేయాలా? అసలు
దేవుని చిత్తానుసారంగా బ్రతకవలసిన నీవు, దేవుని బాప్తిసం తీసుకొని నేను నీకు భార్యగా ఉంటానని వాగ్దానం చేసిన నీవు నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటే ఆ దేవుడు నిన్ను గొప్ప చేయాలా? గొప్ప చేస్తే నువ్వు దేవునికి ఏమైనా చేస్తావా? ఆఖరికి టాటా చెప్పేసి వెళ్ళిపోతావు. ఇప్పుడే టాటా చెప్తున్నావు నువ్వు. అందుకే నీ బుద్ధిని ఎరిగిన దేవుడు నిన్ను ఎక్కడ ఉంచాలో ఆయనకు బాగా తెలుసు కనుక అక్కడే ఉంచుతున్నాడు. దేవుడు గొప్ప చేయాలట, మనం గొప్పవాళ్ళు అయిపోవాలట. ఆ తర్వాత గొప్పవాడిని గురించిన దేవుని గురించి పట్టించుకోకుండా మనము ఈ హలోకమును ప్రేమించి దేమావాలే వెళ్ళిపోవాలట, అవిశ్వాసులుగా మారిపోవాలట. ఆఫ్టర్ 70-80 సంవత్సరాలు కావాల్సిన ధనం నీకు కావాలి. ఆ ధనాన్ని ఇచ్చిన దేవుడు, జీవాన్ని ఇచ్చిన దేవుడు, సమస్తాన్ని ఇచ్చిన దేవుడిని పుట్టించిన దేవుడు నీకు అవసరం లేదు. అవసరం లేదు. నువ్వు ఎంత చిన్నగా దేవుడిని చూస్తున్నావు. నీకేమర్థమయ్యాడు దేవుడు? నేను ఉన్నతమైన స్థానంలోకి దేవుడు తీసుకొస్తే నువ్వు కృతజ్ఞత కలిగి బ్రతకాలా, కృతజ్ఞత కలిగి బ్రతకాలా. అందుకే దేవుడు నేను ఉన్నతమైన స్థానంలోకి తీసుకొస్తాడు. ఐగుప్తులో దాస్యములో ఉన్నవారిని ఎందుకు కనాన దేశంలో విశ్రాంతి దేశంలోకి తీసుకొచ్చాడు? వాళ్ళు ఎందుకు విశ్రాంతులకు తీసుకొచ్చాడు? అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఆరాధన చేస్తారు, నన్ను స్తుతిస్తారు, నన్ను మయంపరుస్తారు, నన్ను గణపరుస్తారు, నన్ను గుర్తుపెట్టుకుంటారు. బాధల్లో కష్టాల్లో ఉన్న మమ్మల్ని విడిపించాడు. ఇనుము కలిమిలో ఉన్న మమ్మల్ని విడిపించాడు, గొప్ప చేశాడు. ఆ దేవుణ్ణి మేము రుణపడి జీవితాంతం మేము ఆయనతో ఉంటాం, ఆయనను ఆరాధిస్తాం, ఆయన స్తుతిస్తాం అని ఈ బిడ్డలు నా కోసం తెలుసుకుంటారు అని కదా దేవుడు 40 సంవత్సరాలు నడిపించి వాళ్ళ చేతుల్లోంచి విడిపించి కనాను దేశంలో నిలబెట్టి తీసుకొచ్చి పెట్టాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేశారు? నెక్స్ట్ తరమే యెహోవాను ఎరుగని తరం ఒకటి పుట్టిందంట. దేవుడు ఎవరో తెలియని ఒక తరం పుట్టిందంట. దరిద్రులుగా మారిపోయాం మనం. దేవుని ఎరుగని తరం వెళ్ళిన నెక్స్ట్ తరమే దేవుడు ఎవరో తెలియని తరంగా మారిపోయింది. నీ భక్తి ఏంటో అర్థమైపోతుంది అయ్యా, నీ భక్తి ఏంటో అర్థమైపోతుంది. దేవుని స్తుతించాలని తీసుకెళ్ళాడు, అక్కడికి దేవుని మహింపరచాలని తీసుకెళ్ళాడు, నన్ను గణపరుస్తారని, ఈ ప్రపంచం అంతటా యెహోవా ఎవడో చూపిస్తారని. అన్ని జనాంగానికి కూడా యెహోవా అంటే ఎవరో చూపిస్తాడని ఆయన తీసుకెళ్తే, యెహోవా అంటే మీ దేవతల కంటే చెత్తవాడు, మీ దేవతల కంటే ఘోరమైన వాడని చూపించారు. ఈ ఇశ్రాయేలీయులు విడిపించిన 12 గోత్రాల వారు దేవుని తక్కువ చేసి చూపించారు. దేవుని కాళ్ళ కింద వేసుకున్నారు, తల మీద పెట్టుకోవాల్సింది పోయి. మీరే సంఘమునకు సత్యమునకు మీరు స్తంభములై ఉన్నారు, ఆధారమై ఉన్నారని చెబితే మనం స్తంభాలా, ఆధారాలా? సత్యం మన కాళ్ళ కిందకి వేసుకుని తొక్కుతున్నాం మనం. ఆదివారం రోజున ఎందుకు చర్చికి పోలేదని మీ అమ్మ నాన్న అడిగితే ఏం చెప్తావు నువ్వు సమాధానం? నీ భర్త ఆయన, నువ్వు భర్తను ఆరాధించడానికి రావాలి, ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి రావాలి. నీ లోపల పరిశుద్ధాత్మ ఉంటే కదా నువ్వు వస్తావు ఆరాధించడానికి. దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతో. ఆత్మ అంటే ఏంటి? నీవు బ్రతికింటే, కొత్తగా జన్మించింటే, పరిశుద్ధాత్మ నీలో ఉంటే అప్పుడు నువ్వు వస్తావు ఆరాధనకి. అది ఆరాధన. సత్యం వాక్యముతో సత్యముగా ఆరాధన చేస్తావు. నువ్వు బ్రతకలేదు, నువ్వు చచ్చిపోయి ఉన్నావు, అందుకే ఆరాధన చేయడానికి రావడం లేదు. నువ్వు చచ్చిన వాడివి, ఎలా ఆరాధన చేస్తావు? నీ నోరు ఎలా తెరుస్తావు? అర్థం చేసుకోండి సహోదర సోదరులారా. దేవుడు అంటే అర్థం కాలేదు ఇంకా మనకి. దేవుడు ఎంత గొప్పవాడో నీకు అర్థం కాలేదు, దేవుడు ఎంత ఉన్నతమైన నీకు అర్థం కాలేదు. దేవుడిని కోసం ప్రాణం పెట్టడానికి తన జీవితాన్ని వదులుకొని వచ్చాడు, అర్థం కాలేదు నీకు. ఆఫ్టర్ ఆల్ నీలాంటి వాడు అనుకుంటున్నావా దేవుడు? ఈ మహాలోకాలను తన మాటతో కలగజేసిన వాడు. ఆఫ్టర్ ఆల్ నువ్వు ఏం చేయగలవు? అలాంటి గొప్ప దేవుడు నీ పాదాల దగ్గరికి నీకోసం ఉమ్మించుకున్నాడు, నీకోసం కొట్టించుకున్నాడు, నీకోసం గుద్దించుకున్నాడు, నీకోసం ముసుగు వేయించుకున్నాడు, నీకోసం గుద్దులు గుద్దించుకున్నాడు, నీకోసం మౌనంగా ఉన్నాడు, నీకోసం సిలువైపడ్డాడు, నీకోసం రక్తం చిందించాడు, నీకోసం ప్రాణం పెట్టాడు, నీకోసం దీరా అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? నన్ను క్షమించండి తండ్రి వీళ్ళన్నాడు. నీకోసం ఆయన అనుకుంటే ఎదురు తిరిగితే స్వర్గం లోకం మొత్తం ఒకే ఏకమవుతుంది. పరలోకపు దూతలంతా దిగి వస్తారు, 12 ఫ్యూములు దూతలు దిగి వస్తారని చెప్పాడు ఆయన. ఆఫ్టర్ నీకేమర్థం అవుతుంది? దేవుడు అంటే నీకేమర్థమైంది? సమాజానికి తెలియజేయాల్సిన నీవు, దేవుడి కుమారుడుగా ఉన్న నీవు సమాజానికి దేవుడు తెలియజేయాలి. నిన్ను బట్టి దేవుడు తెలుసుకుంటున్నారా? నిన్ను బట్టి తో అంటున్నారు. దేవుని ప్రపంచానికి పరిచయం చేస్తారని నిన్ను పిలుచుకొని అక్కను చేర్చుకొని నీకోసం ప్రాణం పెడితే నువ్వేం చేస్తున్నావు? ఆయన నిలువుగా సిలువేస్తున్నావు. దేవుడు నిన్ను పిలిచింది దేని కొరకు? తన్ను భయమపరచాలని, తను గణపరచాలని, సమాజం ముందు గొప్పగా చూపించాలని. ఒక హీరోని లోకంలో ఉన్నవారు గొప్పగా చూపిస్తారు.
వాళ్ళ కోసం పాలాభిషేకం చేస్తారు, వాళ్ళ కోసం రక్తాభిషేకం చేస్తారు, వాళ్ళ కోసం ఫ్లెక్సీలు వేస్తారు, వాళ్ళ కోసం ప్రాణమైనా ఇస్తారు. ఏది దేవుని కోసం ప్రాణం ఎక్కడిచ్చావు నువ్వు? ఎవడు ప్రాణం ఇస్తున్నాడు? ఏ పవన్ కళ్యాణ్ ప్రాణం ఇస్తున్నాడు? ఏ చిరంజీవి ప్రాణం ఇస్తున్నాడు? ఏ మహేష్ బాబు ప్రాణం ఇస్తున్నాడు? యేసు ప్రభు నీ కోసం ప్రాణం ఇచ్చాడు. నేను స్వర్గలోకానికి తీసుకుపోవడానికి దిగొచ్చాడు. ఆ మహాలోకాల్లో దేవుడితో శాశ్వత కాలం నేను ఉండడానికి, మహావైభవాన్ని, మహా గొప్ప లోకాన్ని అనుభవించడానికి ఆయన ఈ లోకానికి దిగొచ్చి రాపదామని చెప్పేసి నీ చేయి పట్టుకొని పరలోకానికి తీసుకుపోవడానికి వచ్చాడుగా. అర్థమైందా నీకు? అర్థం కాలేని తత్వాలే ఇవన్నీ. ఇంకెప్పుడు బ్రతుకుతారు? ఇంకెప్పుడు జీవిస్తారు? నీ భర్తను ఎప్పుడు అర్థం చేసుకుంటారు? మీ భర్తను ఎప్పుడు అర్థం చేసుకుంటారు? మనకేమో మంచి లగ్జరీ లైఫ్ కావాలి, మంచి జీవితం కావాలి, మనం అంతా బాగుండాలి, రోగం వస్తే బాగా కావాలి ప్రార్థన చేయగానే, మనకు అన్నీ కావాలి. బాగా కాకపోతే దేవుని మీద అలుకులు, దేవుని మీద బాధలు, కష్టాలు, దేవుని మీద ఏడ్చుకోవడాలు. ఏంటిది? నీకు దేవుడు అర్థం కాలేదని చెబుతా ఉంది. దాని వెనకాల చిరునామా ఏంటంటే దేవుడెవరో నాకు తెలియదు, దేవుడు నాకు అర్థం కాలేదు, దేవుడు నాకు అర్థం కాలేదు కనుక నేను ఆరాధన చేయడానికి రావడం లేదు. ముందు ఆరాధన చేయాలంటే నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. ఆత్మతో ఆరాధన, ఆత్మతో, శరీరంతో కాదు. ఆత్మ నీ లోపల, పరిశుద్ధాత్మ లోపలికి వచ్చి నేను మండించాలి. అప్పుడు దేవుని ఆత్మ నిజమైన ఆరాధన అప్పుడు బయలుదేరుతుంది. నువ్వు దేవుని ఆత్మను పొందుకోకుండా, నువ్వు కొత్తగా జన్మించుకోకుండా అసలు ఆ ఆరాధన జరగదు. దేవుడిని ఆత్మ, నువ్వు ఎన్ని ఆరాధనలు చేసినా కూడా నీ ఆరాధన కాదు. పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చి తండ్రి, నాయనా, అబ్బా, తండ్రి అని నిజముగా నీ తండ్రి చేసిన యొక్క గొప్పతనాన్ని నీవు లోపల నుంచి ఆ మనసుతో ఆరాధన చేస్తావు చూడు, అది నిజమైన ఆరాధన. అది నిజమైన ఆరాధన. లోపల దేవుని ఆత్మ రాలే, లోపల వాక్యములే, వాక్యం హృదయంలోకి రాలే, నువ్వు బ్రతకలే, నువ్వు జీవించలే, ఒట్టిగా నోటితో ఆరాధన చేస్తున్నావు. లోపల నుంచి ఆరాధన చేసేవాడు ఎప్పటికీ తప్పిపోడు. దేవుని ఆత్మ కలిగిన వాడు ఎప్పటికీ తప్పిపోడు. వాని లోపల నుండి దేవుని అభిషేకం వానికి బోధిస్తూ ఉంటుంది. నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పి, నువ్వు రాంగ్ చేస్తున్నావు అని చెప్తా ఉంటుంది. నిన్ను సరి చేస్తుంది, దేవుని సన్నిధికి దగ్గర చేస్తుంది, దేవుని వదలకుండా ఉండదు, ఎంత దూరం కూడా నిన్ను వెళ్ళకుండా చేస్తుంది. నువ్వు దేవుని దగ్గరే ఉంటావు. ఉన్నది చాలు నాకు అని సర్దుబాటు చేసుకుని జీవితం కలిగి ఉంటావు. సంతృప్తి కలిగిన భక్తట చాలా లాభసాధకమట. ఎలాంటి భక్తి? చాలు, ఉన్నదాంతో చాలు. బాధలు, కష్టాలు, ఇబ్బందులు అనుభవిస్తేనే కదయ్యా దేవుడు ఎవరు అర్థమవుతాడు. లగ్జరీ లైఫ్ ఉంటే ఎలా అర్థమవుతాడు దేవుడు? సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరికీ హింసలు కలుగును అని వాక్యం సెలవిస్తుంది. సద్భక్తితో నువ్వు బ్రతకాలను ఉద్దేశం చేస్తే ఖచ్చితంగా హింసలు వస్తాయి. పౌలు చెప్పాడు తిమోతితో, దేవునికి మహిమ కలుగును గాక. ఏమని చెప్పాడు? ఏమని అన్నాడు చూడండి దావీదు గారు, 7వ అధ్యాయం అపొస్తలుల కార్యములు. దావీదు 44. అతడు చూచిన మాదిరి చొప్పున దాన్ని చేయవలని మోషేతో చెప్పబడిన ఆజ్ఞ ప్రకారం సాక్ష్యపు గుడారం అరణ్యములో మన పితరులదే ఉండెను. మన పితరులు తమ పెద్దల చేత దానిని తీసుకొనిన వారై దేవుడు తమ ఎదుట నుండి వెళ్ళగొట్టిన జనములను వారి స్వాధీనపరుచుకున్నప్పుడు యెహోషువతో కూడా ఇశ్రాయేలు దేశమని దేశంలోని దానికి తీసుకొచ్చిరి. అది దావీదు దినం వరకు ఆ గుడారం అక్కడ ఉండెను. అతడు ఏం పొందాడు? ఏంటి? దేవుని దయ, రాజయ్యాడు. నిన్ను ఉన్నతమైన స్టేజ్లోకి దేవుడు తీసుకుపోతున్నాడంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు దేవుని కోసం చేసే పని ఉందని అర్థం. నిన్ను ఉన్నతమైన స్టేజ్లోకి తీసుకెళ్తున్నాడంటే నువ్వు దేవుని కోసం ఇంకా ఎక్కువ పని చేస్తావా అని తీసుకెళ్తున్నాడు. అంతే తప్ప నువ్వు బాగుపడ్డానికి కాదు. అది నువ్వు ఉన్నతమైన స్టేజ్లోకి ఎక్కుతున్నావంటే నీతో ఏదో ఈ లోకములో తన గూర్చి పని చేయించుకోవాలనుకుంటున్నాడు. దేవుని దయ పొంది యాకోబు యొక్క దేవుని నివాస స్థలం చూసారా ఏమయ్యాడంట? కట్ట గోరెను. దేవుని నివాసం కట్టాలనుకున్నాడంటండి. దేవునికే నివాసము కట్టాలనుకున్నాడంటండి. 7వ అధ్యాయము సమూయేలు 2వ గ్రంథము. పిల్లలందరూ ఎవరు పిల్లలు చూద్దారండి ఇక్కడ.
సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం నుంచి. ఇక్కడ పిల్లలు ఉన్నారు చూద్దురండి, అంటే ఎవరెవరో అల్లరి చేస్తున్నారు. 7వ అధ్యాయము మొదటి వచనం. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయమిచ్చి అతనికి నెమ్మది కలగజేసిన తర్వాత రాజు తన నగరి అందు కాపురముండి నాతానును ప్రవక్తలను పిలవనంపి, ఎవరు? దావీదు గారు. నా జీవితంలో దేవుడు నన్ను ఎంత గొప్పగా ఉంచాడు కదా, ఇప్పుడు నేను గొప్పగా ఉన్నాను కదా, కనుక రండి ప్రవక్తల్లారా రండి, యాజకుల్లారా రండి అని పిలిచాడండి అందరినీ. 2వ వచనం. నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరి యందు వాసము చేయుచుండగా దేవుని మందసం డేరాలో నిలిచి ఉన్నందుగా నాతాను. చూసారా ఏం మాట్లాడండి, ఎంతటి అది ఉభయ మనసు అండి, ఎంత గొప్ప కృతజ్ఞత గల మనసు అండి దావీదుది. బా, దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు తప్పు చేసి ఉండవచ్చు, పశ్చాత్తాపడ్డాడు, కానీ దావీదు ఎంతటి హృదయం కలిగిన వాడు, ఎంతటి కృతజ్ఞత భావం కలిగిన వాడు. అయ్యా, నేను ఎక్కడో ఉన్నవాడిని నన్ను ఎక్కడికో తీసుకొచ్చి ఎక్కడో ఉంచాడు. చూసారా ఏమన్నాడు అక్కడ? నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరి యందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నదగా. చూసి ఎంత చిన్నగా చెప్తున్నాడు. అయ్యా నాతాను, అయ్యా ప్రవక్తల్లారా, అయ్యా యాజకుల్లారా, దేవుడు నాకు నలుమూలల యుద్ధాలు కలగజేసి నలుమూలల యుద్ధముల్లో నాకు అనేక సంపద ఇచ్చి నన్ను రాజును చేసి ప్రతి చోటుకి వెళ్ళినప్పుడు నేను ఎక్కడ ఓటింపాలు కాకుండా నన్ను కాచి కాపాడుతున్నాడు కదా. ఆయనేమో డేరాలో ఉన్నాడు, నేనేమో ఉన్నతమైన దేవదారు మ్రానుతో కట్టిన ఇంట్లో ఉన్నాను కదయ్యా. పశ్చాత్తాపం కదా ఇది కదా దయ మనసు, ఇది కదా కృతజ్ఞత మనసు, ఇది కదా దావీదు నా ఇష్టానుసారుడు, నా హృదయానుసారుడు, నేను కనుగొంటిని చెప్పగలగాలి. మన కోసం మనం బ్రతకడానికి యేసు ఈ లోకానికి రాలేదు. మనం బ్రతికింది కేవలం కృతజ్ఞత. ఒక మాట చెప్పాలంటే, నువ్వు దేవుని నమ్మినా నమ్మకపోయినా ప్రతి వాడు కూడా దేవుని కోసమే బ్రతకాల. నేను చెప్తే ఓ మాటగా, మరి ఊపిరిచ్చింది ఆయనే, గాలిచ్చింది ఆయనే, నీరిచ్చింది ఆయనే, ఫలహారం ఇస్తుంది ఆయనే, తినే ఆహారం ఇస్తుంది ఆయనే. ఈ లోకంలో ఉన్నదంతా కూడా దేవుని నమ్మని వాడికి కూడా ఎవరు ఇస్తున్నారు? దేవుడే ఇస్తున్నాడు. వాడు ఆ కృతజ్ఞత కలిగిన దేవుడిని నమ్ముకోవాలా. ఆల్రెడీ మనకు భౌతికమైనది దేవుడు ఇస్తున్నాడని తెలుసు, ఆత్మీయమైనది దేవుడు ఇస్తున్నాడని తెలుసు. మనకి రెండు తెలిసి కూడా వానికంటే ఘోరంగా చచ్చిపోయాం మనం, వానికంటే ఘోరంగా ఉన్నాం మనం. మనకు తెలియదు, మనకు తెలుసు. ఎంత కృతజ్ఞత కలిగి బ్రతకాలి మనము, ఎంత దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాలి. ఒక్క క్షణం ఆలోచన చేయండి. మీరు ఏ స్థితిలో ఉన్నాడో, ఎక్కడున్నారో. ఇంకా తిందాం, ఇంకా త్రాగుదాం, ఇంకా లోకంలో ఎంజాయ్ చేద్దాం, ఇంకా లోకంలో సంపాదిద్దాం, లోకానుసారంగా జీవిద్దాం అనే ఆలోచనలోనే ఉన్నారా? అయితే సంపాదించు, అయితే కష్టపడు, ఏమంటలేడు దేవుడు. కానీ నువ్వు చేసే దాంట్లో దేవుని పని ఉంది. దేవుని జ్ఞాపకం చేసుకో. నేను ఉన్నతమైన స్టేజ్లోకి తీసుకెళ్లే కొద్దీ నువ్వు దేవుని వదలొద్దు. ఇంకా ఎక్కువగా ఆయన పట్టుకో, ఇంకా ఎక్కువగా ఆయన పట్టుకో. ఇంకా ఆయన గురించి బాగా ఆలోచన చేయి, ఇంకా ఆయన స్థితిని ఆలోచన చేయి. అందుకే దేవుడు పైకి తీసుకెళ్తున్నాడు నిన్ను. చదవండి 3వ వచనం. నాతాను, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చమని నువ్వు రాజుతో. అయ్యా, నీ ఇష్టం వచ్చినట్లు చేయండి అయ్యా. దేవుడు నీకు తోడున్నాడు కదా, మీ ఇష్టం వచ్చినట్లు చేయండి. ఆ రాత్రి యెహోవాకు నాతానుకు ప్రత్యక్షమై సెలవిచ్చిందేమనగా, నీవు పోయి నా సేవకుడకు దావీదుతో ఇట్లనము, యెహోవా నీకు ఆజ్ఞ ఇచ్చినదేమనగా, పిల్లలు కూర్చోవాలి సరిగా, నాకు నివాసముగా ఒక మందిరమును కట్టితివా. దేవునికి మహిమ కలుగునుగాక అంటున్నాడు. చూడండి, నాకు ఒక మందిరమును కడతావా. 8వ వచనం చదువుదాం. కాబట్టి నీవు నా సేవకుడకు దావీదుతో ఇలాగూ చెప్పుము, సైన్యములకు అధిపతి యెహోవా నీకు సెలవిచ్చిందేమనగా, గొర్రెల కాపరులోనున్న నిన్ను, గొర్రెల కాపులలో ఉన్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలీయులు నా ప్రజల మీద అధిపతిగా నియమించి తిని. దేవునికి మహిమ కలుగును గాక. చూసారు, దేవుడు కృతజ్ఞత కలిగి ఉన్నాడా? కొంతమంది పైకి ఎక్కిన తర్వాత కృతజ్ఞత కలిగి ఉండరు. కొంతమంది పైకి వెళ్ళిన తర్వాత ఏం కలిగి ఉండరు? దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండరు. కృతజ్ఞత భావం ఉండదు ఇంక వాళ్ళకి.
దేవుడు నిన్ను హెచ్చిస్తున్నాడు అంటే నువ్వు దేవుని కోసం ఏదో చెయ్యాలనే దేవుడు నిన్ను హెచ్చిస్తున్నాడు. నువ్వు దేవుణ్ణి బాగా ఇంకా పట్టించుకొని ఆయన పనిని కడముట్టించాలని బట్టి నిన్ను గొప్ప చేస్తున్నాడు. అది నేను గొప్ప చేస్తుంది దేనికోసం అంటే తన వైపు తాను గొప్ప చేస్తున్నాడు, కానీ నువ్వు గొప్ప అవ్వడం లేదు. దేవుడు గొప్ప చేస్తేనే ఒక మనిషి గొప్ప అవుతాడు. ఆయన గొప్ప చేశాడు, ఇప్పుడు నువ్వు ఆయనను గొప్ప చేయి. ఇప్పుడు నీ వంతు వచ్చింది, ఆయన గొప్ప చేయి. లేదా ఇంకా నేను గొప్ప చేయలేదా, చేసేదాకా వెయిట్ చేయి. విశ్వాసం కలిగి వెయిట్ చేయి. ఆయన మీద విశ్వాసం ఉంచుతూ వెయిట్ చేయి, తొలగిపోవద్దు. విశ్వాసం కలిగి వెయిట్ చేయి. అయ్యా నేను పని చేస్తా, నీ కోసం బ్రతుకుతా, నిన్ను ప్రచురపరుస్తా, నిన్ను గొప్ప చేస్తా, నీ పని కొరకై నేను ఏదైనా చేస్తా అని నువ్వు విశ్వాసం కలిగి ఆయనతో ఒప్పుకో. నిన్ను ఒక రోజు లేవనెత్తుతాడు. లేవనెత్తిన తర్వాత నిన్ను గొప్ప చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గొప్ప చేస్తాడు తప్పనిసరి. నువ్వు ఆయన పని చేస్తానంటే నేను ఎందుకు గొప్ప చేయడు? నువ్వు ఆయన కోసం బ్రతుకుతానంటే నేను ఎందుకు గొప్ప చేయడు? ఖచ్చితంగా గొప్ప చేస్తాడు. గొప్ప చేసేదాకా నువ్వు వెయిట్ చేయి, వెయిట్ చేయి, వెయిట్ చేయి, అంతే. నువ్వు ఆయన మీద నింద వేయొద్దు, వెనక్కి వెళ్ళొద్దు. మరి ఆరాధనకే రాలేదు మనం, మరలా తిరిగి ఆయన మీద నిందలు వేస్తాం. నాకేం చేశాడు దేవుడు? దేవుడు ఏం చేశాడు? ఆ మాట అనడానికి నీకేమైనా బుద్ధి ఉందా? గడ్డి తింటున్నావా లేకపోతే ఏమైనా తింటున్నావా? ఆ మాట అనడానికి నీకు ఎన్ని గుండెలు ఉండాలి? ఒకటి సరిపోదు. దేవునికి ఉన్నన్ని గుండెలు ఉన్నా కూడా నీకు సరిపోదు. దేవునితో సమానుడై ఉన్న యేసుక్రీస్తు కూడా దేవుని మీద ఒక మాట మాట్లాడలే. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత నేనెంత? బెగ్గరగాళ్ళం మనం, పనికి మాలలో మనం. అట్లాంటి మనము దేవుడు ఏం చేశాడా? నాకు ఏం మేలు చేశాడా? ఆలోచన చేయండి ఒకసారి. ఎవరి మీద నేను వస్తున్నావు? ఎవరి మీద నిందేసి ఏం చేస్తున్నావు తెలుసా? నీ మీదకి రావాల్సిన ఆశీర్వాదాలు కాస్త మరలా తిరిగి ఎనికిపోయేటట్టు చేస్తున్నావు. రివర్స్ రూట్లో వెళ్ళిపోతున్నాయి అవి. వచ్చింది మళ్ళీ రివర్స్ పడుతుంది దావా. ఆలోచన చేయండి. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరితో మాట్లాడుతున్నారు మీరు? ఒక మనిషితో మాట్లాడాలంటే నేను 4 సార్లు 10 సార్లు 100 సార్లు ఆలోచించాలి. ఒక మామూలు మనిషితో మాట్లాడితే 100 సార్లు ఆలోచించాలి నువ్వు. ఒక ఎమ్మెల్యేతో మాట్లాడాలంటే 100 సార్లు ఆలోచించాలి నువ్వు. ఒక సీఎంతో మాట్లాడాలంటే 1000 సార్లు ఆలోచించాలి నువ్వు. దేవుడితో మాట్లాడేటప్పుడు ఆఫ్టర్ ఆల్ ఏమనుకుంటున్నారు? అన్న సప్పేరాలు ఏం చేశారు? ఇంటికేనా? ఇంటికే. అది కేవలం ఎవరితో మాట్లాడారు? ఒక పేతురుతో మాట్లాడితే చచ్చి కింద పడ్డారు. పేతురుతో మాట్లాడినందుకు, ఒక దైవ సేవకుడితో అబద్ధపడినందుకు, దైవ సేవకుడిని మోసం చేసినందుకు కింద పడి చచ్చారు. మరి దేవునితో మాట్లాడాలంటే నీకు ఎంత కెపాసిటీ ఉండాలా? దేవుణ్ణి తక్కువ చేసి మాట్లాడాలంటే నీకు ఎంత గుండెలు ఉండాలా? లోకంలో ఎవడెవడు మాట్లాడుతున్నాడు, నువ్వు మాట్లాడతావా? ఆయన ఇచ్చినా దేవుడే, ఈకపోయినా దేవుడే. దేవునికి మహిమ కలుగునుగాక. అంజూరపు కాయలు కాయినా దేవుడే, కాయకపోయినా పంటలు వచ్చిన దేవుడే, కాకపోయినా తిండి ఇచ్చిన దేవుడే, ఈకపోయినా నువ్వు చచ్చిన దేవుడే. ఆయన దేవుడే. నువ్వు ఆయన ప్రశ్నించడానికి ఏ మాత్రం సరిపోవు. ఆ మాట నీ నిద్రలో కలలో కూడా రాకూడదు. కలవరింపుల్లో కూడా రాకూడదు అసలు. అది దేవుణ్ణి ఎంత చిన్నగా చూసావు నువ్వు. కనుక దావీదు మహారాజు చూడండి, తను గొప్ప చేసిన తర్వాత, ఉన్నతమైన స్టేజ్లోకి తీసుకెళ్ళిన తర్వాత దావీదు మహారాజు ఏం చేశాడు? నా దేవుని కోసం నేను ఏదో చెయ్యాలి. తపన, ఆశ, కృతజ్ఞతా భావం. అయ్యా నేనేదో చెయ్యాలి. తనలో ఉన్న మాట, తనలో ఉన్న ఆలోచన సమాజానికి తెలియజేశాడు. 129వ దినవృత్తాంతములు మొదటి గ్రంథం 29. తర్వాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఇలాగూ సెలవిచ్చెను. దేవుడు కోరుకొనిన మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నా. దేవుడు కోరుకొనిన నా కుమారుడైన సొలొమోను ఇంకను లేత ప్రాయము గల బాలుడై ఉన్నాడు. కట్టబోవు ఆలయం మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే. గనుక ఈ పని బహు గొప్పదే. నేను బహుగా ప్రయాసపడి
నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుపు పనికి ఇనుమును, కర్ర పనికి కర్రను, గోమేద పురాలను, చెక్కడ పురాలను, వింతైన వర్ణము గల పలు విధమైన రాళ్లను, మిక్కిలి విలువగల నానా విధమైన రత్నములను, తెల్ల చలువరాయి విశేషముగా సంపాదించితిని. దేని కొరకు? నా దేవుని మందిరమునకు. సంపాదన దేనికోసం చేశాడు ఆయన? తన కోసం కాదండి. నన్ను ఇంత గొప్ప చేసిన దేవునికి పడతాయి మీకు ఏట్లో మొదటిది గల. ఎవరి వైపు చూశాడు? డేరా వైపు చూశాడు. చూసి ఏం చేశాడు? నన్ను ఇంత గొప్పగా చేసిన దేవునికి నేనేం చేయాలి, ఏం చేయాలి అని ఆయన తన జీవితంలో గొప్ప గొప్పవన్నీ, విలువైనవే అని రాయబడి చూడండి. అక్కడ ఏమని రాయబడినాయి? దేవునికి ఎలాంటివి ఇవ్వాలి? ఇప్పుడు దేవునికి ఎలాంటివి ఇవ్వాలమ్మా? మిక్కిలి విలువగల నానా విధములైన రత్నములు, తెల్ల చలవరాయి విశేషముగా నేను చాలా సంపాదించాను నా దేవుని కోసం. 3వ వచనం, మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత. ఏమండి, ఏముందంటమ్మా దావీదుకి? మందిరం మీద మక్కువ ఉందమ్మా. ఉందా మనందరికి మందిరం మీద మక్కువ? మందిరం పని మీద మక్కువ ఉందా? మందిర పనుల మీద ఆలోచన ఉందా? ఎవరు శుభ్రం చేస్తూ వచ్చి మీరు కూర్చుంటున్నారు? వారం అంతట్లో డస్ట్ పడుతుందండి. ఇటువైపు నుంచి డస్ట్, అటువైపు నుంచి డస్ట్, ఇటువైపు నుంచి డస్ట్ వచ్చి పడుతుందండి. ఎవరు శుభ్రం చేస్తే వచ్చి కూర్చొని మాట్లాడుతున్నారు మీరు ఇక్కడ? మనము పరలోకానికి వెళ్ళి దేవుని సింహాసనం మీద కూర్చొని దేవదూతల్ని మనం ఏం చేస్తామంట? ఆర్డర్, అంతే కదా. జయించువాని నాతో కూడా నా తండ్రి సింహాసనం మీద కూర్చొండబెట్టుదని రాయబడిందండి బైబిల్లో. ఇప్పుడు మీరంతా వెళ్ళి ఎక్కడ కూర్చుంటారు? దేవుని సింహాసనం మీద కూర్చొని దేవదూతలు ఏమంటారంట? గివ్ మీ వాటర్, జాన్ ప్లీజ్ గివ్ మీ వాటర్. దేవదూత ఏమంటారంట? మీరు గివ్ మీ వాటర్ ప్లీజ్. చికెన్ పకోడా ప్లీజ్. ఏం ప్లీజ్? ఇంకొక దేవదూత ఏమంటారంటమ్మా? మటన్ లెగ్ పీస్ ప్లీజ్. ఏంటి? వీఆర్ ఆర్డర్. మనమంతా కలిసి ఏం చేస్తామంట? భవిష్యత్తులో స్వర్గానికి వెళ్ళి ఆర్డర్. కానీ దేవుని మందిరంలో దేవుని పని, దేవుని సువార్త, ఆత్మల రక్షణ, దేవుని కోసం ఆలోచన మనకి ఇక్కడ ఏం లేదు. కానీ మనకి ఏం కావాలి? ఏమంటే నరకం ఎవరికైనా కావాలా? చేతులు ఎత్తండి. నాకు నరకం కావాలని చేతులు ఎత్తండి. ఎవరు? ఏమంటే నేను చెప్పిన అర్థమైందా? నాకు నరకం కావాలన్న చేతులు ఎత్తండి. ఎవరి కోసం లేదు కదా నరకము? ఫర్ ఎగ్జాంపుల్గా ఒక జడ్డో ఎక్సో రేపు పొద్దున చనిపోయినాను అనుకోండి, ఎగ్జాంపుల్గా. నాకు తెలుసు కదా వాళ్ళు ఎలాంటి విశ్వాసంలో ఏంటోని. పెట్టిన లోపల పెట్టే ముందు, ఎక్కడ సమాధిలో పెట్టే ముందు అందరూ వస్తారు. బంధువులు, మిత్రులు, కుమారులు, కొడుకులు, అత్తలు, అందరూ వస్తారు. ప్రార్థన, చివరి ప్రార్థన. పెట్టే లోపలికి జారీడిస్తారు. ఇప్పుడు దేవా, ఈమె ఆదివారము లేదా ఈయన ఆదివారం చర్చికే రాలే, అసలు దేవుని కోసం ఏం పాటుపడలే, దేవుని కోసం ఏమాత్రం బ్రతకలే, దేవుని కోసం ఏమాత్రం జీవించలే, వీళ్ళకి దేవుని పట్ల ఏమాత్రం మక్కువ, ఇష్టమే లేదు, వీళ్ళు నరకానికి పోతారని దేవా నాకు తెలుసు అని గట్టిగా ప్రార్థన చేసినానంటే దుమ్ము లేపి నన్నుకుండడానికి ఎత్తారు. గట్టిగా అన్నాను అనుకో, అందరి ముందు మైక్ పెట్టింటారు కదా ఒకటి సపరేట్గా, ఈమె నరకానికే పోతుంది ప్రభువా అని ప్రార్థన చేసినాను అనుకో, ఆమెతో పాటు నన్ను కూడా అందరూ ఏం చేస్తారు? ఒప్పుకుంటారేంటి? నేనేం చేయాలా? ఆదివారం రాకపోయినా, నెలకోసారి కాకపోతే సంవత్సరానికి ఒకసారి వచ్చినా, ఎట్లాంటి విశ్వాస అయినా నేనేం ప్రార్థన చేయాలి? ఇప్పుడు అక్కడ ఈమె నీ యందు నిద్రించింది ప్రభువా, లేకపోతే ఈయన నీ యందు నిద్రించాడు ప్రభువా, ఈయనను పరలోకపు కుడిపార్శ్వమున చూస్తున్నాను ప్రభువా, దేవదూతలు పరిచయం చేస్తున్నది నేను చూస్తున్నాను ప్రభువా, ఆ తెల్లని వస్త్రాల్లోనే ఉన్నది చూస్తున్నాను ప్రభువా అని నేనేమనాలి ఇప్పుడు? అట్లా అంటేనే అందరికి సంతోషం. ఆడికి ఆడన పోని అంటే ప్రార్థనలో కూడా చచ్చిపోయిన వాళ్ళకి కూడా నేను ప్రార్థన నరకానికి పోయినానని చేయకూడదు. వాళ్ళ జీవితాన్ని బట్టి నేను వీళ్ళు నరకానికి పోయినారని చేయకూడదు. అంత ఇష్టం కలిగి ఉన్నాం చూడండి మనం. మరి అలాంటప్పుడు బ్రతకాలి కదమ్మా.
బ్రతికితే కదా పరలోకానికి పోతావు. పంట వేయకుండానే పొలంలో ఆశిస్తే వస్తుందా? పంట విత్తనం చల్లకుండానే ఆశిస్తే వస్తుందా పంట చేతికి? విత్తనం వేయలేదు, నోరు మూసుకొని ఉండు. అవతల వాళ్ళు విత్తనం వేసినారు, వాళ్ళు కోసుకుంటున్నారు. బ్రతకాలమ్మా, బ్రతకాలా, జీవించాలా, తప్పదు అని బైబిల్ మనకు తెలియజేస్తుంది. ఏంటంట? దేవుని మందిరం పట్ల ఈయనకు ఉన్న మక్కువ ఏంటంటండి, మరియు దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఉంచిన వస్తువులు గాక నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేనిచ్చేదను. దేవుని మందిరానికి సంపాదించినవన్నీ పైన 2వ వచనంలో ఉన్నవి. ఇప్పుడు 3వ వచనంలో ఏం చెప్తున్నాడు? అవి కాకుండా నా ఆస్తిలో కూడా ఇచ్చేస్తా. ఎంత మక్కువ అండి! అది కృతజ్ఞతా భావం. అప్పుడు దేవుని పని ముందుకెళ్తుంది, అప్పుడు దేవుని కార్యాలు జరుగుతాయి, అప్పుడు దేవుని కోసం అద్భుతమైన విషయాలు జరుగుతాయి. అది ఆశీర్వాదం, అది కృతజ్ఞత కలిగిన జీవితం. నీకు కృతజ్ఞతలు ప్రభువా, నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రం ప్రభువా, ఓ కోటి స్తోత్రాలు ప్రభువా. నోటితో ఎన్ని చేస్తే ఏం లాభం ఉంది? క్రియలతో చెయ్యాలి. విశ్వాసము క్రియలతో కూడిందై ఉండాలి. నోటితో చేయొద్దని ఎవరు చెప్పడం లేదు. చేతులతో చేసి నోటితో చేయి, నోటితో చేసి లేదా చేతులతో చేయి, లేదా నోటితో చేసి చేతులతో చేయకుండా, చేతితో చేసి నోటితో చేయకపోయినా పర్వాలేదు, చేతులతో చేసి నోటితో చేయకపోయినా పర్వాలేదు, కానీ నోటితో చేసి చేతులతో చేయకపోతే నష్టపోతుంది. వినండి జాగ్రత్తగా దేవుని మాటలను. ఏముంటుంది బైబిల్? ఎంత మక్కువ కలిగి ఉన్నావు చెప్పండి, ఎంతో మక్కువ కలిగి ఉన్నావు, ఎంతటి ఆలోచన కలిగి ఉన్నావు నువ్వు దేవుని పట్ల. అందుకే లోకం మనం ఎటు వెళ్ళిపోతున్నాము? యాకోబు పత్రిక 4వ అధ్యాయం. మనం ఎటు వెళ్ళిపోతున్నాం? మన జీవితం ఎటు వెళ్ళిపోతా ఉంది? ఎప్పుడైతే లోకం మీద నీకు ఆశ కలిగిందో, లోకపు ధనం మీద నీకు ఆశ కలిగిందో, ఆ క్షణమే చచ్చిపోయినావు నువ్వు. ఇక నువ్వు ఆ క్షణమే దేవునికి వేరైతావు. చూడు జాగ్రత్త. నీకు ఎంతటి మక్కువనగలిగిన లోకం, దేవుని మాత్రం వదలొద్దు, దేవుణ్ణి మాత్రం వదలొద్దు. నువ్వు ఎంత మక్కువ కలిగినా. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? 4:3 మీరు అడిగిన మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనక మీకేమీ దొరకటలేదు అంటూ 4వ వచనంలో దురుద్దేశములతో ఎందుకు అడుగుతారంటే లోకంతో స్నేహం చేయడానికి. వ్యభిచారునులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరం అని మీరు ఎరగరా? ఏమంటాడు ఇప్పుడు విశ్వాసాలని? వ్యభిచారులు అంటున్నాడా, సంసారం అంటున్నాడా? అది లోకముతో స్నేహం చేసేవాడు ఆదివారం దేవుని దగ్గరకు వచ్చి ఆత్మతో, ఆత్మ ఉంటే కదండి అది రప్పిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే ఏం చేస్తాడు తెలుసా? ఫిలిప్పు నపుంసకుడు వెళ్తున్నాడు, వెళ్ళు అనగానే దేవుని ఆత్మ అతనిలో ఉంది కనుక రథాన్ని పట్టుకోవడానికై పొలాల్లో, కొండల్లో, ఎడారుల్లో, నదుల్లో పరిగెట్టుకుంటూ వెళ్తున్నాడండి, చెప్పులు లేకున్నా కూడా. దేవుని ఆత్మ ఉంటే నీకు బోధిస్తుంది. నీ లోపల అభిషేకం, అందుకే అన్నాడు నీ లోపల దేవుని అభిషేకం ఉంటే ఎందుకు పోలేదు ఈరోజు ఆదివారం, ఎందుకు పోలేదు ఈరోజు ఆదివారం, ఎందుకు ఆరాధన చేయడానికి రాలేదు, ఎందుకు ఆరాధన చేయడానికి రాలేదు, ఎందుకు ఆరాధన చేయడానికి రాలేదు, ఎందుకు దేవుని ఆరాధించలేదు, ఎందుకు దేవుని దగ్గరకు రాలేదు అన్న లోపల నుంచి ఒక రకమైన గుద్దుడు గుద్దుతున్నది, టెన్షన్ వస్తూ ఉంటుంది. లోపల నుంచి ఒక పిలుపు వస్తూ ఉంటుంది, ఒక స్వరం వస్తూ ఉంటుంది. పోతే ఏంటి, పోకపోతే ఏంటి, ఆరాధిస్తే ఏంటి, ఆరాధించకపోతే ఏంటి. అది దేవుని యొక్క భార్యకు ఉండే మనస్సు కాదు. నా భర్త దగ్గరికి వెళ్ళాలి, నా భర్తను ఆరాధించాలి, నా భర్త నాతో ఈరోజు మాట్లాడతాడు. ఆ భర్త మాట్లాడినప్పుడు నాలో ఇంకేమైనా కలంకాలు ఉంటే, నాలో ఇంకేమైనా మడతలు ఉంటే, నాలో ఇంకా సరి చేసుకుంటూ ఏమైనా ఉంటే నా భర్త నాతో మాట్లాడి నాకు చెబుతాడు. నేను వింటాను, సరి చేసుకొని నేను ఇంకా పవిత్రంగా మారుతాను, నేను ఇంకా తెల్లగా మారుతాను, నేను ఇంకా పరిశుద్ధంగా మారుతాను అని చెప్పేసి మారుతాడు. అది ఆత్మతో సత్యముతో ఆరాధించుట. ఆత్మ లేనివాడు ఎలా ఆరాధిస్తాడు? నా ఆత్మ లేనివాడు నావాడు కాడు, క్రీస్తు ఆత్మ లేనివాడు క్రీస్తువాడు కాడు. నీకు ఆత్మ ఉంటే నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా నీ లోపల నుంచి దేవుని పని చేయడానికి నీకు మనస్సు లోపల దేవుడు ఆత్మ పెడతాడు, ఆత్మనే ప్రేరేపణ చేస్తాడు.
దేవుని పని కొరకు ఆయనే చేయాలా, లేకపోతే లేదు. ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారు వీళ్ళు, ఎవరు, సునీత, సిప్పోరా సిస్టర్, వాళ్ళు వచ్చి ప్రతి శనివారం ఏం చేస్తున్నారు, శుభ్రం చేస్తున్నారు. అది వాళ్ళంతకి వాళ్ళు రావడం లేదు, వారిని దేవుడు ప్రేరేపిస్తున్నాడు. వాళ్ళు అనుకోవచ్చు మేమంతకు మేమే వస్తున్నామని, లేదు, దేవుడు వారిని దేవుని పనిలో ప్రేరేపిస్తున్నాడు. దేవుడు ఉన్నాడు వాళ్ళ వెనకాల. దేవుని పని చేయాలంటే దేవుడు వెనకాల ఉన్నాడు వాళ్ళ వెనకాల. దేవుడు ఇచ్చినా ఏది ఇకపోయినా నిస్వార్థముగా సేవ చేయటమే నిజమైన క్రైస్తవ్యం. ఏదో ఇస్తాడని సేవ చేయడము, ఏదో కోరు కోసం సేవ చేయడం కాదు. నిస్వార్థంగా నాకు ఆల్రెడీ ఇచ్చేశాడు. ఏమి ఇచ్చేశాడు? లోకమంతా ఇచ్చేశాడు, కావాల్సింది ఇచ్చేశాడు, శరీరంలో ఆరోగ్యం ఇచ్చాడు, అవునా లేదా? నాకు కావాల్సిన ఆత్మీయ రక్షణ ఇచ్చేశాడు, తన ప్రాణం ఇచ్చేశాడు. ఇంకేమి ఇవ్వాలా? పరలోకం కూడా ఇస్తాడు. ఇంకేమి ఇవ్వాలా? ఇంకేదొద్దు. ఇచ్చిన దానికి చేయడమే చాలా బాకీ ఉన్నాం. ఇచ్చిన దానికి చేయడమే బాకీలో ఉన్నాం ఇక్కడ. అందుకే అంటాం కదా, నీకేమిచ్చి రుణము, మరి బాకీ కదా అది. రుణం అంటే బాకీ కదా అది. మరి ఏమిచ్చి రుణం తీసుకుంటున్నావు? నువ్వు లగ్జరీగా వచ్చి కూర్చుంటున్నావు. ఆలోచించి, నీ భర్త, ఇది దేవుని మందిరం, భార్య ఉన్న మందిరం. దేవుని పని చేయాలయ్యా. నువ్వు పని చేస్తే ఇంకోరు పని చేస్తారు, నువ్వు పని చేస్తే ఇంకోరు పని చేస్తారు, ఇంకో పని నువ్వు సరిగ్గా వస్తే ఇంకోరు సరిగ్గా వస్తారు, ఇంకో సరిగ్గా వస్తే ఇంకో సరిగ్గా వస్తారు. మనం ఇంకోరి మీద ఆడిపోసుకోవడం కాదు. వాళ్ళు సరిగ్గా రాలేదు, వీళ్ళు సరి, నువ్వు రా సరిగ్గా ఫస్ట్, నువ్వు రా, నువ్వు చూపించు. నీకు అనడానికి హక్కు అప్పుడు ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. నిర్గమకాండం 28వ అధ్యాయం. చెప్పాడు మోషేకు దేవుడు కొండ మీద, మోషే, నేను చూపించిన దాని ప్రకారమే నువ్వు చెయ్యాలి దేవుని ఆలయం. 27:8, పలకలో గుల్లగా దాన్ని చేయవలెను, కొండ మీద నీకు చూపబడిన. 27:8, కొండ మీద నీకు చూపబడిన పోలికగానే మీరు దాన్ని చేయవలెను. ఎలా చేయాలి? కొండ మీద దేవుడు ఒక మందిరాన్ని చూపించాడు, ఆ మందిరం ఉన్నట్లుగానే నువ్వు మందిరాన్ని చెయ్యాలి అని చెప్పాడు. అయ్యా, దానికి ఎన్ని రంగులు ఉన్నాయి, ఎన్ని గదులు ఉన్నాయి, ఎన్ని మేకలు కొట్టాలా, ఇంత ఎత్తన్నావు, ఇంత పొడుగన్నావు, ఇంత లెక్కన్నావు, వీటి పనంతా కూడా నాకు రాదు కదయ్యా. అవి చెక్కుడు పని చేయాలా, కొన్ని కుట్టాలా, కొన్ని ఖచ్చితంగా చేయాలా, ఏమాత్రం గుండీలు ఖచ్చితంగా ఉండాలా, దాని మేకులు కరెక్ట్గా ఉండాలా, దాన్ని వెండితో చేయాలా, దాన్ని బంగారుతో చేయాలా, దీన్ని ఇలా పొదగాల, దాన్ని అలా పొదగాల. అయ్యా, చెక్క పని చేసేకి నాకు రాదు కదయ్యా, కంసాలి పని చేసేకి నాకు రాదు కదయ్యా, డేరాలు కుట్టేకి నాకు రాదు కదయ్యా. ఇది వివిధమైన పని కదయ్యా, ఇది అనేకులు చేసే పని కదా. కంసాల వాళ్ళు సపరేటు, డేరాలు కుట్టేవాళ్ళు సపరేటు, ఆ తర్వాత చెక్క పని చేసేవాళ్ళు సపరేటు, కుట్టు పని చేసేవాళ్ళు సపరేటు, మేకలు కొట్టేవాళ్ళు సపరేటు, కంచెరి వారు సపరేటు, కుమ్మరి వారు సపరేటు. ఇంతమంది పని నన్ను చేయమంటే ఎట్లయ్యా? ఇన్ని చేయాలా నువ్వు చూపించినవన్నీ? గంగాళం చెయ్యాలా, బలిపీఠం చెయ్యాలా, జల్లులు చెయ్యాలా, గెరటలు చెయ్యాలా, సముఖ పురటలు బల చేయాలా, ధూపవేటికి బల చేయాలా, మందసం చేయాలా, కరుణాపీఠం చేయాలా, కరుణాపీఠం మీద ఆ యొక్క పట్టుకొని పిడులు చేయాలా, ఆవరణం చేయాలా, పరిశుద్ధ స్థలం చేయాలా, అతి పరిశుద్ధం చేయాలా, ఇవన్నీ గుడారం చేయాలా, వాటి మీద కిరేబులు బొమ్మలు రావాలా. ఇవన్నీ చేయాలంటే నేను ఏమైనా అన్ని రకాల పని చేసిన ఏమన్నా అని చెప్పేసి మోషే అడిగాడు. మోషే, నువ్వు నేను చెప్పింది చెప్పినట్టుగా జ్ఞాపకం పెట్టుకో. నువ్వు పైన ఉండి ఇంజనీర్ టైపులో నేను చెప్పింది, నేను చూపించింది చేయడానికి నువ్వు చెప్పు అంతే. ఆ పని చేసే బాధ్యత నేను తీసుకుంటా. 28 మొదటి వచనం, మరియు నాకు యాజకత్వం చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను, అనగా అహరోను కుమారులైన నాదాబును, అబిహోను, ఎలియాజరు, ఈతామారును ఇశ్రాయేల్లో నీ యొద్దకు పిలిపింపుము. అతనికి అలంకారముగా ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములు కుట్టవలెను. అహరోను నాకు యాజకుడగునట్లు నీవు అతన్ని ప్రతిష్ఠించదువు. అతని వస్త్రములను కట్టుటకై నేను జ్ఞానాత్మతో అతని వస్త్రములను కుట్టుటకై. చూడండి, అతని వస్త్రాలు, ఎవరి వస్త్రాలు? యాజకుని వస్త్రాలు చాలా విచిత్రంగా ఉంటాయి.
కింద ద్రాక్ష ఏమిటాయి దానిమ్మ పండ్లు, దానికి కింద ఎఫోదుకు కింద భాగంలో నిలువుటంగికి గంటలు, ఆ తర్వాత పైన ఇక్కడ 10 గోత్రాల పేర్లు, ఉరీము తుమ్మీము ఇక్కడ భుజాల మీద, ఆ తర్వాత 12 గోత్రాల పేర్లు, ఇక్కడ యెహోవా పరిశుద్ధుడు, పైన క్యాపు. ఇవన్నీ ఒక విచిత్రంగా ఉంటాయి. అవన్నీ కరెక్ట్గా చేయాలా, ఏమాత్రం కూడా ఇది కాకుండా. మరి మనిషి వల్ల కాదు కదా. అందుకే ఏమన్నాడు చూడు, అతని వస్త్రములను కుట్టుటకై, యాజకుడైన ప్రధాన యాజకుడు యొక్క వస్త్రాలు కుట్టుటకై నేను జ్ఞానాత్మతో అంటే పరిశుద్ధాత్మతో నింపిన హృదయులందరికీ ఆజ్ఞయిమ్ము. దేవునికి మహిమ కలుగునుగాక. చూసారా, కొందరిని దేవుడు ఏం చేస్తాడు, ఆత్మతో నింపుతాడు. దేవుడే నింపుతాడు. దేవుడు నింపి ఏం చేస్తాడు, వాళ్ళతో దేవుడు పని చేయించుకుంటాడు. అది నువ్వు నిజంగా దేవుని ఆత్మ గలదానివైతే, నువ్వు నిజంగా దేవుని ఆత్మ గలవైతే నీ లోపల ఈ పాటకి పీకుతూ ఉంటుంది. నీ పొలములో అయితే 2 చేతులతో కాకుండా 4 చేతులతో పని చేస్తావే, ఇది దేవుని పొలం. ఇక్కడ కూడా నువ్వు దేవుని పని చేయాలి. దేవుని పని చేయడంలో నీ ఇంటి పని కంటే ఎక్కువగా ఇక్కడ చేయాలి. నిన్ను ఖచ్చితంగా నింపి ఉంటే నిన్ను ప్రేరేపించే బాధ్యత దేవుడు తీసుకుంటాడు. నిన్ను ప్రేరేపించలేదంటే నీకు దేవుడు ఏమి ఇవ్వలేదు, పని ఇవ్వలేదు, నీకు పని ఇవ్వలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. అర్థమైందా? ఆ రకంగా జ్ఞానాత్మతో నింపిన వారికి ఏం చేశాడు ఇక్కడ, జ్ఞానాత్మతో నింపాడంటే వాళ్ళని ఏమిటితో నింపాడమ్మా, దేవుని ఆత్మతో వాళ్ళని అదే పనికి నింపాడు. దేనికోసము దేవుని మందిరపు పనులు చేయడానికై, దేవుని యొక్క మందిరపు పనుల్లో పాల్గొనడానికై వారిని అదే పనికే ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అర్థం చేసుకుంటున్నారా? ప్రతిదానికి దేవుడు ఏం చేస్తాడు, వారిని ప్రేరేపిస్తాడు. ఒకసారి చూడండి 35వ అధ్యాయము నిర్గమకాండము 4వ వచనం. మరియు మోషే ఇశ్రాయేలైన సర్వ సమాజంతో ఇట్లా నేను యెహోవా ఆజ్ఞాపించిందేమనగా, మీలో నుండి యెహోవాకు అర్పణ పోగు చేయుడి. ఎట్లనగా బుద్ధి పుట్టిన ప్రతివాడు అని రాయబడింది చూడండి. అక్కడ ఏమని రాయబడింది, బుద్ధి పుట్టిన అంటే బుద్ధి ఎవరు పుట్టిస్తారు, దేవుడు పుట్టిస్తాడు. 30వ వచనం. మరియు మోషే ఇశ్రాయేలుతో ఇట్లా నేను చూడుడి, యెహోవా ఊరు కుమారుడును హూరు మనముడైన బెసలేలును పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులను కల్పించుటకును. చూసారా, ఏ పనులు, విచిత్రమైన పనులు. అంటే అతను తప్ప ఇంకెవరు చేయలేరు. ఎంత బాగా చేస్తాడంటే అంత బాగా చేస్తాడు. విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోను వెండితోను ఇత్తడితోను పని చేయుటకును, రత్నములను సానా పెట్టి పొదుగుటకును చెక్కుటకును, విచిత్రమైన పనులన్నింటి చేయుటకును వారికి ప్రజ్ఞ వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మ వాని నింపి ఉన్నాడు. చూసారా, అయ్యా ఇవన్నీ పనులు చేయాలంటే నా వల్ల కాదయ్యా, నేనేమన్నా కంసాలు వాడినా, కుమ్మరి వాడినా, చెక్క పని చేసేవాడినా, ఇంత పెద్ద మందిరాన్ని చూపించి, ఇన్ని పరికరాలు చూపించి, ఇన్ని వస్తువులు చూపించి నన్ను చేయమంటవేటి అంటే, నేను వాడుకుంటా. సంఘములో నుండి ఏం చేస్తా, నేను వాడుకుంటా, నేను ప్రేరేపిస్తా, నేను దేవుని ఆత్మనిస్తా, నా పని జరిగించడానికి నేను ఇస్తా. అది నిజంగా మిమ్మల్ని ప్రేరేపించి ఉంటే, మీరు నిజంగా దేవుని లెక్కలో ఉంటే మీరందరూ ప్రేరేపింపబడుతూ ఉంటారు. ఇప్పటికే మీరు ప్రేరేపింపబడతలేరంటే మీకు దేవుని ఆత్మ లేనే లేదు. మీరు బాప్తీసం తీసుకున్న సచ్చినోళ్ళే. మళ్ళీ చెప్తున్నా, దేవుని పని చేయడానికి రాకపోతే ఇంకెందుకు, దేవుని పనిలో భాగస్థుడు కాకపోతే, ఆరాధన రాకపోతే నువ్వు సచ్చినోడివే. దానికి ఆపోజిట్ వేరేం లేదు. ఇంకా అందరినీ ప్రేరేపించవచ్చు కదా. బెసలేల్ని ఎందుకు ప్రేరేపించాడు? అది అతనితో పాటు ఇంకా కొంతమందిని వాడుకున్నాడు. అదే దేవుడు తప్పనిసరిగా ఎవరిని ప్రేరేపిస్తాడో చూడండి. 34 అతడును దాను గోత్రీకుడును అహియాసామాకు కుమారుడైన అహోలీయాబును ఇతరులకు నేర్పునట్లు వారికి బుద్ధి పుట్టించాను. ఎవరు? దేవుని ఆత్మ.
ఓకే, చెక్కడమేమి, చెక్కువాడేమి, చిత్రకారుడేమి, నీలధూమ్ర రక్తవర్ణముతో సన్న నారుతోనూ బుధా పని చేయువాడేమి, నేతగాడేమి, చేయు సమస్త విధములైన పనులు. ఎన్ని పనులు ఉన్నాయి? ఒకటి కాదవే, ఇన్ని పనులు ఉన్నాయి. అనగా ఏ పని అయినా చేయువారి యొక్కయు విచిత్రమైన పని కల్పించు వారి యొక్కయు పనులను చేయునట్లు ఆయన వారి హృదయములను జ్ఞానముతో నింపి ఉన్నాడు. కొంతమంది ఎట్లుంటారంటే, మనం రామ్ చర్చికి, ఇంకోని కూడా రాకుండా చేస్తాం. ఆరాధనకు మనం రామ్, ఇంకొకరిని కూడా రాకుండా ఆపేస్తాం. మనం రావడమే పాపం అయితే ఇంకొకరిని కూడా ఆరాధనకు రాకుండా చేయటమో మరీ పాపం, ఘోర పాపం. అర్థం చేసుకోండి సోదర సోదరులరా. చెప్పడం నా వంతు, చెప్పడం నా వంతు. మీరు ఎలా తీసుకున్నా ఐ డోంట్ కేర్.